డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, సజ్జల రామకృష్ణారెడ్డిని విచారణ చేయటం కోసం సిఐడి నోటీసులు ఇవ్వటం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఆ దాడి వెనక అసలు సూత్రధారి ఈ సజ్జల రామకృష్ణారెడ్డే అని సిఐడి తేల్చుకున్న తరువాత విచారణ చేయటానికి ఈ రోజున శుక్రవారం 11 గంటలకు హాజరు కమ్మని నోటీసులు ఇచ్చారు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డితో పాటుగా దేవినేని అవినాష్కి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. గతంలోనే మనం చూసాం, దేవినేని అవినాష్ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దుబాయ్కి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఆయన అక్కడ పట్టుబడి మళ్ళీ తిరిగి వెనక్కి రావటం జరిగింది. కాకపోతే ఈ అంశం మీద వాళ్ళందరికీ కొంత వెసులుబాటు జరగటం, విచారణకు మాత్రం కంపల్సరీగా వీళ్ళందరూ సహకరించి తీరాల్సిందే అనే ఒక నిబంధన కూడా ఉండటం మూలాన ఇప్పుడు సిఐడి వాళ్ళని విచారణ చేయటానికి ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి, దేవినేని అవినాష్కి వాళ్ళిద్దరికి నోటీసులు ఇవ్వటం జరిగింది. ఈ రోజున విచారణలో మరి వాళ్ళు ఏం చెబుతారు అంటే, యాక్చువల్ గా వాళ్ళందరికీ ఒక లైన్ ఒకటి దొరికింది. ఏదో ఒక సినిమాలో చెప్పినట్టుగా, ఏం గుర్తు లేదు, మర్చిపోయాం, మాకేం తెలియదు, ఈ ఈ రకమైన సమాధానాలే ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి వచ్చాయి. ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి విషయమై చాలా మందిని విచారణ కూడా చేశారు. అలాగనే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి పాత్రని తేల్చడంలోనూ దేవినేని అవినాష్ కానీ, నందిగాం సురేష్ కానీ, అప్పుడు గుంటూరు నుంచి లేళ్ల అప్పిరెడ్డి కానీ, వీళ్ళందరి సహాయ సహకారంతో మరి టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఆ దాడి జరగటానికంటే ముందుగా 2-3 గంటల ముందు నుంచే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే ఆఫీస్ లో వీళ్ళు అందరూ సమావేశమైనట్టుగాను, ఇక్కడ దేవినేని అవినాష్ గాని, నందిగం సురేష్ గాని ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కి ఎదురుగా ఉన్న నేషనల్ హైవే మీద కారు ఆపుకొని కూర్చొని ఇక్కడ ఉన్న విషయాలన్నిటినీ మరి వైసీపీ ఆఫీస్ లో ఉన్న ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి చేరవేస్తూ ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడి నుంచి డైరెక్షన్ ఇస్తూ ఉన్నాడు. అంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వీళ్ళిద్దరికి మధ్య అనుసంధానకర్తగానే వ్యవహరించాడు అనేది కూడా ఒక అనుమానం ఉంది. అంటే పైన ఒక బిగ్ బాస్ ఆదేశాలు సజ్జల రామకృష్ణారెడ్డికి ఇస్తాడు, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్లకు ఆదేశాలు ఇస్తే ఇక్కడ కింద ఉన్న ఈ మాబ్ తోటి ఎవరినైతే ఈ జనాల్ని పోగేసుకొని వచ్చి మరి పార్టీ ఆఫీస్ మీద దాడికి పాల్పడ్డారో ఆ రోజున్న దృశ్యాలు అందరం చూసాం. పార్టీ ఆఫీస్ లోకి దూసుకెళ్లిపోయి అక్కడ అన్నిటిని పగలగొట్టేయటం అనే అంశం కూడా అందరికీ తెలిసిందే. కాకపోతే కొంత ఇంటెలిజెన్స్ మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంటుంది కాబట్టి ఆయన ముందుగానే ఈ విషయాన్ని డీజీపీకి కంప్లైంట్ చేసినా కూడా డీజీపీ అవైలబిలిటీ లో కూడా ఉండకుండా, కనీసం ఫోన్ కూడా మాట్లాడకుండా ఈ విషయాన్ని తప్పిచ్చేశారు. ఆ తరువాత ఈ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడికి మీద కేసులు పెట్టినప్పటికీ కూడా అంతగా ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి. దీంతో పాటుగా మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ పట్టాభి నన్నేదో బూతులు తిట్టాడు, ఫలానా ఒక మాట అంటే ఫలానా అర్థం వస్తుంది, ఈ అర్థాన్ని ఇక్కడ నుంచి తీసుకోవాలి, ఆ అర్థాన్ని అక్కడి నుంచి తీసుకోవాలని చాలా రకాలైన మాటలు మాట్లాడి మరి జగన్మోహన్ రెడ్డిని తిడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ మరి కార్యకర్తలకు కానీ కోపం రాదా? ఆ కోపంలో వాళ్ళు ఏదో చేశారు అనే ఒక సమాధానాన్ని కూడా ఆ రోజున వాళ్ళు బయట పెట్టినప్పటికీ న్యాయం ఏది ఉందనేది మరి ఇప్పుడు అధికారం మార్పిడి జరిగిన తర్వాతనైనా జరగాల్సిందే కదా. ఆ రోజున ఆ న్యాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గతంలోనే చాలా మంది చెప్పేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే నడిచింది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాదు, వాళ్ళ తాతగారైన రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది అని ఆ రోజున ఆరోపణలు వచ్చాయి. మరి ఆ రాజ్యాంగం ప్రకారం ఏమన్నా జగన్మోహన్ రెడ్డిని తిట్టడం పాపం, అలా చేస్తే వాళ్ళ మీద దాడి చెయ్యొచ్చు అని ఏమన్నా రాసిందేమో అందులో, మనైతే ఎవరికి తెలియదు. కానీ మరి వాళ్ళ రాజ్యాంగం ప్రకారంగా ఉల్టా టీడీపీ నాయకుల మీద కేసులు పెట్టి ఇలాంటివి చాలా చూసాం. గన్నవరంలో కూడా ఇలాగనే జరిగింది. పట్టాభి మీద దాడి చేసి ఆయన కూడా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లు అన్ని తిప్పి అర్ధరాత్రి ముసుగులేసుకున్న మనుషులు వచ్చి పట్టాభి మీద దాడి చేయటం, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా చూసిన తర్వాత మరి అధికార మార్పిడి జరిగిన తర్వాత ఇప్పుడు ఆ దాడికి పాల్పడిన వల్లభనేని వంశీకి ఏమైందో చూసాం. ఆ హర్షవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇప్పుడు వల్లభనేని వంశీ
ఓచలు లెక్క పెడుతూ ఉన్నాడు. ఆయనకి బెయిల్ కూడా నిరాకరించడం జరిగింది. ఇప్పుడే సిబిఐ కోర్టులో కూడా ఈయనకి బెయిల్ ఇవ్వద్దు, ఈయన రాజకీయంగా బాగా పలుకుబడి కలిగిన వ్యక్తి, బయటకు వెళ్లి ఖచ్చితంగా మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేస్తాడు, అందుకు నిదర్శనం ఇదిగో సత్యవర్ధన్ కేసే అనేది కూడా ఈరోజు చూపించి ఆయనకి బెయిల్ నిరాకరించే పరిస్థితులు బాగా తెచ్చిపెట్టుకున్నారు. మరి ఈ అంశాలన్నిటినీ వాళ్ళు ముందుగానే ఎందుకు ఊహించలేరు అంటే, ఊహిస్తారు, ఊహించినా కూడా ఇది జగన్మోహన్ రెడ్డి దాకా రాదు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి దాకా రాదు కదా, కిందనున్నోళ్ళు నలుగురు అరెస్ట్ అయితే అవుతారు, ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కూటమి వచ్చి ఇప్పుడు వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతోంది, ఇక కూటమికి ప్రజల్లో ఉన్న అభిమానం తగ్గిపోయింది, నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, ఇలాంటి మాటలన్నింటినీ కూడా ప్రచారం చేసే పనిలో బిజీగా ఉంటారు. కాకపోతే ఈ రోజున సిఐడి నిర్ధారించుకున్నది ఏమిటి అని అంటే, ఈ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరగటం వెనక సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి, అందుకని ఆయన ఖచ్చితంగా విచారణ చేయవలసిందేనని ఈ రోజున ఆయనకు నోటీసులు ఇచ్చారు. మరి ఇక సజ్జల రామకృష్ణారెడ్డి దీని మీద ఏ రకంగా ప్రతిస్పందిస్తాడు, ఆ తరువాత ఈ విషయాన్ని చిలవల పలవలుగా సోషల్ మీడియా నిండుగా విస్తృత ప్రచారం చేయడానికి సజ్జల భార్గవ్ రెడ్డి ఆ రోజున ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఆయన చేసిన పనులు ఏమిటి, ఇవన్నీ కూడా ఒకటొకటిగా బయటకు రావటం మొదలు పెట్టాయి. ఇందులో దేవినేని అవినాష్ గాని, లేళ్ల అప్పిరెడ్డి గాని ఈ మాబును మొత్తం పోగేయటంలోనూ, గుంపునంతటిని పార్టీ ఆఫీసులోకి పంపించడానికి కావలసిన నిధులు, కారులు, డబ్బులు వీటన్నిటిని ఏదో ఒకటి చెయ్యంది వాళ్ళు మాత్రం ఎందుకు వెళ్ళి దాడికి పాల్పడతారు? ఆ రోజున గట్టిగా మద్యం పోసి చేతిలో డబ్బులు పెట్టి ఇలాంటివన్నీ చేస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. యూజువల్ గా నాయకులు చేసే పనే ఇది. ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు అది పెద్ద సమూహంతో నిండుకున్న వ్యవహారం అయితే గనక ఇలాంటివే ఎక్కువగా పనిచేస్తాయి. వాటన్నిటికి కూడా వీళ్లే పాల్పడ్డారు అనేది కూడా ఈ రోజున సిఐడి నిర్ధారించుకుని ఇద్దరిని విచారించడానికి సిఐడికి పిలవటం జరిగింది. మరి ఈ విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఏ రకంగా ఇందులో పాల్పంచుకున్నాడు అనేది సిఐడి ఏ రకంగా తేలుస్తుందో చూడాలి. దానికి ప్రతిగా సజ్జల రామకృష్ణారెడ్డి ఏం సమాధానం చెబుతాడనేది కూడా చూడాలి. కాకపోతే వాళ్ళందరూ మాత్రం ఒకటే బాటం లైన్ గా నిర్ణయించుకున్నారు, గుర్తు లేదు, మర్చిపోయాం, మాకేం తెలియదు అని అవే సమాధానాలే ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ మరి న్యాయం అయితే దాగుండిపోదు, మరుగున పడిపోదు కదా. దాన్ని వెలికి తీయటం సిఐడికి ఇప్పుడు ఒక పెద్ద పనిగా ఏర్పడింది. దానికి కావాల్సిన ఆధారాలన్నింటినీ చూపించి కూడా మొన్న రాజకసిరెడ్డి లాంటి వాళ్ళని మద్యం కుంభకోణంలో కొన్ని ఆధారాలు చూపించి మరి చాణక్య లాంటి వాళ్ళని పక్కన కూర్చోబెట్టి మరి అడిగితే జగన్మోహన్ రెడ్డి మద్యం విధానం మార్చమన్నాడని డైరెక్ట్ గా రాజకసిరెడ్డి ఒప్పుకోవాల్సి వచ్చింది. మరి ఇప్పుడు అలాంటిది ఈ జగన్మోహన్ రెడ్డి చెబితేనే మేము ఈ దాడి చేశామని ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడంటే ఈ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇరుక్కుపోయినట్టే. ఈ అంశాన్ని కూడా గట్టిగా కూటమి ప్రభుత్వం ఒక దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరినీ నిలువరింపజేయటానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం కాబోతున్నాయేమో అనే అనుమానాలు కూడా గట్టిగా వస్తూ ఉన్నాయి. ఏం జరుగుతుందనేది ముందున్న కాలం నిర్ణయిస్తుంది. ఇదే ఈ రోజు కుండబద్దలు.